ఇక్కడ చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ మనం క్లారిఫై చేసుకుందాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది చాలా తక్కువగా వాడతాం. మిగతావన్నీ జనరల్గా వాడతాం. ఇవి మాట్లాడడంలో తక్కువ వాడతాం, కానీ రాయడంలో ఎక్కువ వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, యాజ్ యూ హ్యావ్ అంటే ప్రెజెంట్, వర్బ్ 3 అంటే కంప్లీటెడ్. హ్యాజ్ యూ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్. అలాగే హ్యాడ్ అంటే పాస్ట్ ప్లస్ V3 అంటే కంప్లీటెడ్ అంటే పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ ప్లస్ వర్బ్ 3 అంటే కంప్లీటెడ్ అంటే ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోయింది, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, గతంలో మొదలైంది ఒక పని ఇంకా జరుగుతుంది. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ రైట్ ఫర్ ద పాస్ట్ 25 years. 25 years నుంచి నేను క్లాసులు చెప్తూనే ఉన్నాను, ఇంకా చెప్తూనే ఉన్నాను రైట్. షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్, ఆమె పొద్దు నుంచి వండుతూనే ఉంది, ఇంకా వండుతూనే ఉంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో ఒక సమయానికి స్టార్ట్ అయ్యి గతంలోనే ఇంకో సమయం వరకు జరుగుతూనే ఉంది. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే అంటే వాళ్ళు ఏం చేశారు? 4 గంటలకు ఆడడం ప్రారంభించారు, 6 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు రైట్. రఘు హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫ్రమ్ 5 AM to 6 AM ఎస్టర్డే. రఘు 5 o'clock రన్నింగ్ ప్రారంభించాడు, 6 వరకు కూడా పరిగెడుతూనే ఉన్నాడు. దే హ్యాడ్ బీన్ సింగింగ్ ఫ్రమ్ 6 PM to 8 PM లాస్ట్ నైట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? 6 నుంచి పాడడం మొదలుపెట్టి 8 వరకు పాడుతూనే ఉన్నారు. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అంటిల్ యూ కేమ్, నేను ఎదురు చూస్తూనే ఉన్నాను నువ్వు వచ్చేంత వరకు. రవి హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ అంటిల్ ఈ గాట్ ఏ జాబ్ ఇన్ ముంబై. రవి ఢిల్లీలో పనిచేస్తూనే ఉన్నాడు, ముంబైలో జాబ్ వచ్చేంత వరకు. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్, పోనీ షీ హ్యాడ్ బీన్ కుకింగ్ అంటిల్ హర్ హస్బెండ్ కేమ్, ఆమె వండుతూనే ఉంది హస్బెండ్ వచ్చేంత వరకు. ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, ఫ్యూచర్లో ఒక టైం వరకు అంత టైం పడుతుందని. ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years బై నెక్స్ట్ ఇయర్ అంటే 15 ఏళ్ళు అవుతుంది నేను నెక్స్ట్ ఇయర్ కల్లా టీచ్ చేయడం మొదలుపెట్టి. షీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours బై 7 అంటే 7 కల్లా ఎన్ని అవర్స్ అవుతుంది? 2 hours అవుతుంది అనమాట. అంటే పని ఆ టైంకి 2 hours రన్నింగ్లో ఉంది అని. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, ఒక పని ఇప్పుడే అయిపోయి ఉండొచ్చు, నేను ఇప్పుడే రాశాను, ఐ హ్యావ్ జస్ట్ రిటర్న్, ఆమె ఇప్పుడే వచ్చింది, షీ హాజ్ జస్ట్ అరైవ్డ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దానికి వాడదామంటే పని గతంలో అయిపోయింది, దాని మెమరీస్ ఇంకా ఉన్నాయి. నేను ఒక సినిమా చూశాను, ఐ హ్యావ్ సీన్ సర్దార్, నేను సర్దార్ సినిమా చూశాను, నాకు ఇంకా యాక్షన్ కార్తీ యాక్షన్ ఇంకా గుర్తుంది నాకు. షీ హాజ్ గాన్ అవుట్, ఆమె బయటకు వెళ్ళిపోయింది, నాకు ఇంకా గుర్తుంది ఆమె బయటకు వెళ్ళిపోయింది అని. సో గతంలో ఒక పని అయిపోయింది, ఇంకా మన మెమరీలో ఉంది, రిజల్ట్ ఉంది ఇంకా, అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. లేదు గతంలో మొదలై ఇంతవరకు జరిగింది, నేను ఇక్కడ ఉన్న స్టూడియోలో, ఐ హ్యావ్ బీన్ ఇన్ ద స్టూడియో ఫర్ 1 hour ఫర్ అన్ అవర్ అంటే గంట నుంచి ఉన్నాను, ఇంకా ఉన్నాను, నేను టీచర్గా ఉన్నాను 20 years నుంచి. ఐ హ్యావ్ బీన్ అ టీచర్ ఫర్ 20 years అంటే లేదంటే టైం పెట్టాలి అక్కడ. ఐ హ్యావ్ బీన్ అ టీచర్ సిన్స్ 2002. 2002 నుంచి 2020 వరకు ఎన్ని ఇయర్స్ పట్టింది? 20 years పట్టింది. కౌంట్ చేస్తే ఫర్ మొదలంటే అని చెప్తే సిన్స్ అంటే ఏంటి? గతంలో మొదలై ఇంతవరకు ఉంటే అదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ బీన్ ఎ డాక్టర్ ఫర్ 10 years, ఆమె డాక్టర్గా ఉంది 10 ఏళ్ళ నుంచి, అప్పుడు కౌంట్ చేస్తున్నాం మనం ఫర్. షీ హ్యాస్ బీన్ ఎ డాక్టర్ సిన్స్ 2012, అప్పుడు మనం సిన్స్ పెట్టాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఒక పని ఇప్పుడే జరిగిండొచ్చు, ఒక పని గతంలో అయినా దాని రిజల్ట్ ఇంకా ఉండొచ్చు, ఒక పని గతంలో మొదలైనా ఇంతవరకు ఉండొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? ఒకటే పని జరిగితే సింపుల్ పాస్ట్ వాడాలి. రెండు పనులు గతంలో జరిగితే ఏం వాడాలి? ఒకటి అంటే మొదట జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3లో వాడాలి, సెకండ్ది వర్బ్ 2లో వాడాలి. ఎలా? ఐ హ్యాడ్ డన్ హోమ్ వర్క్ బిఫోర్ యూ కేమ్, మీరు రాకముందే నేను హోంవర్క్ చేశాను. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, నేను స్టేషన్ చేరేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏది ముందైంది? ట్రైన్ వెళ్ళిపోవడం ముందైంది కాబట్టి ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3 పెడుతున్నాం. నేను రావడం తర్వాత అయింది కాబట్టి వెన్ ఐ రీచ్డ్, ఆ రీచ్డ్ అనేది వర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్. ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది? ఒకటే. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, గతంలో 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన పనికి హ్యాడ్ ప్లస్ V3 పెట్టండి, తర్వాత జరిగిన పనికి వర్బ్ 2 పెట్టండి. వెన్ ఐ రీచ్ ద థియేటర్ ఇది సెకండ్,
దానికి రీచ్డ్ అనేది వర్బ్ టు. ద సినిమా హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్, సినిమా మొదలైపోయింది. సినిమా హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ స్టార్టెడ్ వర్బ్ 3 అది, రైట్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేడియం, ద మ్యాచ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేడియం, రీచ్డ్ అనేది తర్వాత వర్బ్ 2, ద మ్యాచ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ V3 జరిగిపోయింది అది. ఇదేంటి పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, ఫ్యూచర్లో ఒక టైంకి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అయింది, నేను 2 వరకు లంచ్ చేసి ఉంటా. ఇప్పుడు ఎంత అయింది? 1 అయింది, 2 వరకు లంచ్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ టేకెన్ మై లంచ్ బై 2 PM. సో ట్రాఫిక్ ఉంది, నేను ఇంటికి చేరేటప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై 3 PM. నేను పడుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ స్లెప్ట్ బై 4 PM. ఐ విల్ హ్యావ్ బాట్ ఏ న్యూ మార్కర్ బై దిస్ ఈవినింగ్. సాయంత్రానికల్లా నేను కొత్త మార్కర్ కొనేసి ఉంటాను, రైట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడే జరిగిపోయి ఉండొచ్చు, గతంలో అయిండొచ్చు, దానికి మనకు రిజల్ట్ ఉండొచ్చు, రైట్. గతంలోంచి ఇంతవరకు జరిగి ఉండొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? 2 పనులు అయ్యాయి, రైట్. ఒక పని ఏంటి? 2 పనులు అయినప్పుడు మొదటి దానికి మనం హ్యాడ్ ప్లస్ V3 పెడుతున్నాం, సెకండ్ దానికి వర్బ్ 2 పెడుతున్నాం. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక టైంకి అయిపోయి ఉంటుంది అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ అంటే ఏం లేదు, గతంలో మొదలై ఇంకా జరుగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ అంటే ఏం లేదు, గతంలో ఒక టైంకి మొదలై గతంలోనే ఒక టైం వరకు జరిగింది అని. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక టైంకి ఒక పని కంటిన్యూ ఉంటుంది, అంటే అన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది, అన్ని రోజులు బట్టి ఉంటుందని. థ్యాంక్ యూ.